హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ జాకెట్ కటింగ్ అండి. 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్కి మనం మీటర్ లైనింగ్ తీసుకోవాలి అండి. మామూలు లైనింగ్ అయితే సరిపోదు. దీన్ని మనం బాగా సింక్ చేసేసి ఇస్త్రీ చేసుకోవాలండి. తర్వాత మడత ఉన్నది మన వైపు, ఓపెన్ ఉన్నది ఆపోజిట్ సైడ్ వేసుకొని సెంటర్గా ఇలా మర్చుకోవాలండి. మర్చుకున్న తర్వాత ఇంచుమించులు లేకుండా క్రాస్గా ఎక్కడి వరకు ఉన్నాయి అని చూసుకొని ఒక గీత కొట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఖర్చులు గీసుకుని కట్ చేసుకోవాలండి. మామూలుగా అయితే ఆ జాకెట్కి నార్మల్ హ్యాండ్స్ ఇచ్చారండి, కానీ దీనికి నేను 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. దానికోసం బాడీ కొలతలు తీసుకున్నానండి. మనం ముందుగా చేతులకి లూజ్ సరిపోతుందా లేదా అని ఆది జాకెట్ చేతులు పట్టుకొని చూసుకోవాలి. మనం సరిపోతే మనం బ్లౌజ్ని కొంచెం తక్కువకి మడత వేసుకొని ఒకవైపు అతుకుపడుతుంది అనమాట. అందుకని చూసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 13 ఇంచులండి. మనం కింద ఆల్రెడీ ఖర్చు కొంచాము కాబట్టి ఇటువైపు కూడా ఖర్చుతో కలిపి 13.5 ఇంచులకి మనం చేతుల పొడవుని మార్కింగ్ ఇచ్చుకుందామండి. దానికి కరెక్ట్గా ఎదురుగా మనం స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకుందాం. తర్వాత మనకి మామూలుగా సంక డౌన్ ఎంత పెట్టుకుంటాం? 3 ఇంచులు పెట్టుకుంటాం. అది మామూలుగా షార్ట్ హ్యాండ్స్కి, నార్మల్ హ్యాండ్స్కి. కానీ ఇది 3/4 కాబట్టి మనము ఎంత పెట్టుకోవాలి? 3.5 ఇంచులు పెట్టుకోవాలి. మనకి ఆది జాకెట్తో పని లేదండి. మనకి 3/4 హ్యాండ్స్ లేదా ఎల్బో హ్యాండ్స్కి 3.5 ఇంచులు సంక డౌన్ పెట్టుకోవాలి పైన నుంచి. మనకి ఇక్కడ లూజ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా మనం ఆది జాకెట్ చూసుకున్నాం కదా, దాన్ని పట్టుకొని మనం పైన 3.5 కొలత దగ్గర పెట్టుకోవాలి. ఖర్చు 2 ఇంచులు అయితే 2 ఇంచులు, లేదా 1.5 ఇంచు అయితే 1.5 ఇంచు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం చేతి లూజ్లో ఒక 1/2 ఇంచు మైనస్ చేసి పెట్టుకోవాలి, లేదా మనం బాడీ కొలత తీసుకున్నప్పుడు ఎంత అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకి భుజం మీద 1.5 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఎక్కడికి అనేది దాన్ని పట్టుకొని మనము లైన్గా గీసుకోవాలన్నమాట. తర్వాత కింద సైడ్ కూడా 2 ఇంచెస్ ఖర్చు ఉండేటట్టు పెట్టుకొని పైన ఖర్చు నుండి కింద ఖర్చు వరకు ఇలా గుర్తుపెట్టుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చిన దాని మీదనే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఇలా మనం అన్నిటికీ ఖర్చుల కాడ పైన దగ్గర ఇలా డాట్స్ కట్ చేసుకోవాలండి. తర్వాత మనం భుజం మీద నుంచి 1 ఇంచు వరకు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ 1 ఇంచు నుంచి సంక దగ్గర ఖర్చు దాకా ఎంత ఉంది అక్కడి నుంచి మిడిల్లోకి ఒక గుర్తు పెట్టుకోవాలి. మిడిల్లో ఉన్నదానికి ఒక 1/2 ఇంచుకి మనం మార్కింగ్ ఇచ్చుకోవాలండి. అక్కడి నుంచి మనం క్రాస్ తీసుకుంటాం అనమాట. పైన నుంచి ఇలా కొంచెం పైన ఒక 1/2 ఇంచు నుంచి కిందకు వచ్చేసరికి కూడా ఒక 1/2 ఇంచు వచ్చేటట్టు ఇలా క్రాస్గా గీసుకోవాలండి. ఇది వచ్చేసి లోతు తీసుకోవడం ముందు సైడ్కి వస్తుంది అనమాట బ్లౌజ్కి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా క్రాస్గా హైబ్రో షేప్ ఉండేటట్టు పైన 1 ఇంచు నుంచి కింద మనం ఖర్చు దాకా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఏ చేతులకైనా ఇలానే కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందు పార్ట్ గుర్తుండేటట్టు ముందు వైపుకి మనం చిన్న టక్స్ ఇచ్చుకుంటే గుర్తుంటుందండి. చూసారు కదా క్రాస్ ఎలా వచ్చిందో. ఇలా ఉంటే నీట్గా కుదురుతుందన్నమాట. సంక దగ్గర కూడా అస్సలు ముడతలు రావు. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దీన్ని కూడా మనకి మడుతున్నది మన వైపు ఉంచుకొని ఓపెన్ ఆపోజిట్ వేసుకొని కింద సైడ్ ఇంచుమించులు ఖర్చులు లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు వరకు మనం కింద ఖర్చు కోసం మొదలు పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా అక్కడి నుంచి మనకి కొలత వస్తుంది. ఇప్పుడు మనము ఆది జాకెట్
ఆది జాకెట్ కంటే ఈ ఇల్లు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించమన్నారండి. అందుకని నేను ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి గీస్తున్నాను. మామూలుగా సేమ్ అయితే మనకి ఫస్ట్ గీత కాడ నుంచే కొలత తీసుకోవాలండి. వీళ్ళు కిందికి దించమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి గీసాను. అక్కడి నుంచి మనం కొలత తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఈ ఆది జాకెట్ ముందు నడుము లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దానికోసం కాజా పట్టి మైనస్ చేసి చూసుకోవాలండి. ఉక్సులు పట్టి దాకా నడుము లూజ్ చూసుకోవాలి. ఇది వచ్చేసి 26 ఇంచులు ఉందండి. 26 ఇంచులని 4 భాగాలు చేయాలి. అంటే మనం ముందు టేబుల్ని సెంటర్కి మడతేసి అక్కడి నుంచి ఆ సెంటర్ నుంచి ఇంకో మడతేసి మనకి నడుము 4 భాగం వస్తుందండి. నడుము 4 భాగం పెట్టుకున్న తర్వాత మనము వెనక టక్సుల కోసం ఉంటుంది కదా, దానికోసం ఒక 1 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ మీరు టక్సులు ఎంత వేస్తారో దాన్ని బట్టి, అంతకాడికి ఎక్కువ పెట్టుకోకూడదండి, అక్కడికి పెట్టుకోవాలన్నమాట నడుము లూజు. తర్వాత మనం కింద టక్స్ నుంచి పైన భుజం దగ్గరికి జాకెట్ని ఇలా లాగి పట్టుకోవాలి. గట్టిగా లూజ్గా పట్టుకుంటే తేడా వస్తుందండి. ఇలా లాగి పట్టుకొని మనం ఎగ్జాక్ట్గా దానికి కొలత కొలుసుకోవాలి. తర్వాత మనం పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కొలుసుకోవాలన్నమాట మనం ఖర్చు కోసము. ఇది ఎంత ఉంది మామూలుగా 14.5 ఇంచ్ ఉందండి. ఇప్పుడు మనం దానికి కరెక్ట్గా చక్కగా లైన్ కొట్టేసుకుందాము. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. మనం బాడీ చెస్ట్ లూజ్ అయితే మనం కొలుసుకోవడం తెలుసు. ఇది ఎలా కొలుసుకోవాలో తెలియని వాళ్ళు చూడండి. ఎప్పుడైనా ఉక్స్ పట్టి పార్ట్ని చూసుకోవాలండి. అక్కడి నుంచి మనం పార్ట్ని లాగి పెట్టకూడదండి. లూజులో ఇప్పుడు లూజ్ మడత పడుతుంది కదండి, అక్కడి నుంచి అంటే చంక దగ్గర నుంచి టేబుల్ని ఇలా డౌన్ చేసుకుంటూ కరెక్ట్గా ఎంత ఉందో కొలత చూసుకోవాలి. ఇలా లాగకుండా కరెక్ట్గా పట్టుకొని చూసుకోవాలండి. ఎలా ఉన్నది అలానే పట్టుకోవాలి. ఇది లాగి పట్టుకున్న ముడత వైపు పట్టుకున్నా కానీ మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా రాదండి. మనకి పార్ట్ని అంటే మనం ముందు వైపు టక్సుల కోసం పార్ట్ కొలుసుకున్నప్పుడు ఎలా కొలుసుకుంటామో అలా కొలుసుకొని చెస్ట్ లూజ్ని మనం మార్క్ ఇచ్చుకోవాలి ఎంత ఉంటే అంత. ఇది వచ్చేసి 7.5 లూజ్ ఉందండి. మామూలుగా సంక డౌన్ కోసం వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత మనం నెక్ దగ్గర వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకున్నానండి. ఇది కరెక్టా కాదా అనేది మనం జాకెట్ బట్టి కొలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నెక్ కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టుకున్నానండి. ఇది చిన్న సైజు బ్లౌజ్, అంటే 30 కంటే తక్కువ ఉన్నదాన్ని చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. దీనికి ఒక 2 ఇంచుల నెక్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు సరిపోతుందా లేదా నేను మార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. తర్వాత మనకి నెక్ వైపు ఒక 1/4 ఇంచు మాత్రమే ఖర్చు వదులుకోవాలండి. తర్వాత మనకి భుజం ఎడల్పు కరెక్ట్గా కొలుచుకొని దీనికి మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. నెక్ దగ్గర 1/4 ఇంచు ఖర్చు సరిపోతుందండి. భుజం చేతులు జాయింట్ చేసే దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనకి 6 ఇంచుల కాడికి కిందకి చక్కగా గీసుకొని తర్వాత 1.5 ఇంచుకి మనకి సంక డౌన్ అంటే రౌండ్ తిరిగే కాడ కర్వ్ తిరిగే కాడ మనకి 1.5 ఇంచు గీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఎంత అనేది గీసుకోవాలి. నేనైతే 2 ఇంచుల ఖర్చు కోసం పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి మనకి ఇలా క్రాస్గా గీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనకి ఆది జాకెట్కి నేను గీసిన దానికి కరెక్ట్గా సరిపోతుందా లేదో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇలా పెట్టేసి టేప్ తోటి మనకి చంక దగ్గరికి ఎంత ఉంది అనేది కరెక్ట్గా కొలుసుకోవాలండి. ఇప్పుడు అదే కొలత ఉందో లేదో చూసుకుందాం. మనం పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని అక్కడి నుంచి చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిందనమాట. ఆ జాకెట్ అయినా పెట్టి కట్ చూసుకోవచ్చండి కొలత, లేదా టేప్తో కొలుసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆ జాకెట్కి కరెక్ట్గా ఉందో లేదో కూడా ఒకసారి చూసుకుందాం. 6 ఇంచులు చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంటే 6 ఇంచులు ఇళ్ళకి అది జాకెట్కి కూడా 6 ఇంచులే ఉంది. నేను పెట్టింది అయితే కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత మనం నెక్ డౌన్ కోసం అంటే ఈ పెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి కూడా ఒక 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే గీసుకోవాలండి. కింద మనం పైన 2 ఇంచులు గీసుకున్నాం కదా, సేమ్ 2 ఇంచులు గీసుకోవాలి చిన్న సైజులు కాబట్టి.
పెద్దగా పెట్టుకుంటే మనకి నెక్ జారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆది జాకెట్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం పెట్టుకోవాలి, అందరికీ గీసుకోకూడదండి. కానీ మనం గీసుకుంది కరెక్ట్గా ఉందా లేదని తెలుసుకోవడం కోసం మనం జాకెట్ని నెక్ దగ్గర 2 భుజాలు ఇలా పట్టుకొని మడతేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ ఇచ్చిన దాని మీదనే ఇలా పార్ట్ను లాక్కుంటూ గట్టిగా చూసుకోవాలండి. 2 భుజాలు కలిపి పట్టుకోవాలి. చూసారు కదా, మనకి 1/2 ఇంచ్ మైనస్ చేసి వచ్చింది. అంటే మనకి ఖర్చుతో పోతే మనకి కరెక్ట్గా వస్తుందని అర్థం అన్నమాట. నేను గీసింది అయితే పైన 5.5 ఇంచులు, చంక డౌన్ 6 ఇంచులు, ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయేటట్టు వచ్చినాయండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చిన దాని మీదనే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఎడల్పు తగ్గింది అనుకుంటే మనం కిందనే ఒక 1/2 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలండి. మనం పైన అసలు పెంచకూడదు. 2 ఇంచుల కాడికి నడుము లూజ్ 26 ఉంది కాబట్టి మనం పైన కానీ 2 ఇంచుల కాడికి ఎక్కువ పెడితే నెక్ జారిపోతుందండి. కింద పెంచుకుంటే ఏం కాదనమాట. మన ఖర్చుల కాడికి కింద మడుచుకునే కాడికి ఒక టక్స్ ఇచ్చుకుంటే ఖర్చు చేతి పని కోసం సరిపోతుందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దించామంటాగానే మనం ఫ్రంట్ పార్ట్లో కూడా షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ దించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మూల వైపు మనం చేతులు తీసినాం కదా, మనం బ్యాక్ పార్ట్ని తీసింది, మనం పార్ట్ తిప్పేసుకోవాల్సిన అవసరం లేదండి. క్రాస్ కటింగ్ ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు బ్లౌజు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చెప్తారు. మనం ఎలా ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని పెట్టేసి మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ముందు ఈ మూల వైపు కూడా ఎక్కడికి ఉంది అనేది పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకోవడం కోసం మనం ఎంత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఉందా లేదా మనం ఆ కొలత దానికి చూసుకోవాలి. పైన నుంచి మనం ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని ఇలా గీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం పలకకు గీసి ఒక 1/2 ఇంచ్ అవన్నీ అవసరం లేదండి. పైన గీత కాడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి గీసుకుంటే సరిపోతుంది. మనం పైన గీత పెట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసేసి మనం అక్కడి నుంచి ముందు పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. మనం ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే రావాలి. ఎందుకంటే మనం ఖర్చు కొడతాం కదండి ముందు ఉక్స్ పట్టి కాజా పట్టికి, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పోతుందండి. అందుకని అది మనం తీసేసి వస్తేనే కరెక్ట్గా వస్తుందని అర్థం అన్నమాట. మనం రౌండ్ ఎలా కొడతామో దాన్ని ఇలా పట్టుకొని దీన్ని ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసేసుకొని పెట్టుకున్నప్పటికే మనకి ముందు పార్ట్ నెక్ కరెక్ట్గా వస్తుందని అర్థం అన్నమాట. ఇలా రౌండ్గా గీసుకోవాలండి. తర్వాత మనకి ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా మనం ముందు నెక్ కొలుచుకోవడానికి ఉపయోగపడుతుందండి. పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి మనకి కింద షేప్ బెల్ట్ పట్టి కుట్టే కాడికి గుర్తు పెట్టుకోవాలండి. తర్వాత మనకి భుజం మధ్యలో పట్టుకొని అది కూడా కొలత ఒక 1/2 ఇంచ్ వదిలేసి పట్టుకొని కింద షేప్ మెయిన్ టక్స్ కాడికి ఎంత ఉందనేది గుర్తు పెట్టుకోవాలండి. తర్వాత ఇటు సైడు మనకి పైన కూడా ఖర్చు కోసం వదిలేసి కింద షేప్ బెల్ట్కి ఎక్కడికి ఉందనేది ఒక గుర్తు పెట్టుకోవాలండి. తర్వాత ఇటు చూడండి, కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారికి 2 సార్లు చూసుకోవాలండి. మనం కొలతలో తప్పపోతే కుట్టేటప్పుడు ఎంత కరెక్ట్ చేయాలన్నా మనకి కుదరదండి. ఇప్పుడు మామూలుగా వీళ్ళు మెయిన్ టక్స్ పైకి ఉంది అని చెప్పారండి. దానికోసం నేను ఒక 1/2 ఇంచ్ కిందికి దించానండి. 1/2 ఇంచ్ కిందికి దించి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టానండి. మొత్తం ఒక 1 ఇంచ్. తర్వాత మనం ముందు నెక్ కళ్ళి కరెక్ట్గా గీసుకున్నాం కదా, మనం ఖర్చు కోసం అలాగే టక్స్ కోసం మొత్తం ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోవాలండి. ఆ 1.5 ఇంచ్ అక్కడి నుంచి ఒక 2.5 ఇంచుల వరకు మనకి దీని ఎడల్పు వచ్చేసి ఉంటుందండి. ఆది జాకెట్ ఎడల్పు అక్కడి నుంచి ఇలా పెట్టుకొని మనం షేపు
ఎంత కుట్టుకుంటున్నాం దాన్ని అది చక్కగా గీసుకోవాలండి. అక్కడి నుంచి మనం ఒక 1/2 ఇంచ్ కిందికి వదిలిపెట్టుకొని గీసుకోవాలన్నమాట. ఇక్కడికి ఎందుకు గీసుకున్నా అంటే ఒక 2 ఇంచులకి ఖర్చు వదిలిపోతుంది కాబట్టి మనకి కిందికి సేమ్ కొలత కిందికి పెట్టానన్నమాట. మీకు అర్థం కానోళ్ళు కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు ఏది అర్థం కాకపోయినా మీకు రిప్లై ఇస్తానండి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో మనం దాన్ని బట్టి బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోవచ్చండి. దానికో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. లేదా మనకి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత కొలుతుందో దాన్ని బట్టి అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కింగ్ ఇచ్చిన దాని మీదనే బ్లౌజు కట్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి అండి. కానీ షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి లూజ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే టక్స్ల కోసం ఆ 1 ఇంచ్. దీనికి క్రాస్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అవుతుందండి. ఈ టక్స్లు చిన్నవి కాబట్టి అంటే 1/2 ఇంచే ఉన్నాయి. దానికోసం మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గానే సరిపోతుంది. మనకి టక్స్లు 1 ఇంచ్ అంటే 2 ఇంచులు ఉండేదైతే మనకి ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్కువ పెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఆది జాకెట్ ఆధారంగానే షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నానండి. మనం ముందు పొడవు ఎంత చూసుకొని దాన్ని బట్టి ఒక 2 ఇంచుల ఎక్స్ట్రా ఖర్చు కదులుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇది మడత మీదనే వేస్తాం కాబట్టి దాన్ని పట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్ది. లూజు పెట్టుకొని అక్కడ కూడా ఎడల్పు చూసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెంచాం కదా, అందుకోసం నేను ఒక 1 ఇంచ్ తీసుకున్నానండి. మనకి ముందు సైడు దించుకోవాల్సిన అంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం షేప్ బెల్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కుట్టుకుంటాం కదా, ఆ కుట్ల కాడ మాత్రం బ్యాక్ పార్ట్కి పెంచినప్పుడు ఇక్కడ కూడా పెంచుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి లైనింగ్ పీస్లోనే ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసిన పీస్లో మనకి బ్యాక్ పార్ట్కి కింద హెమ్మింగ్ పట్టీల కోసం పనికొస్తుందండి. తర్వాత మనకి మెడ పీసులు ఇలా క్రాస్గానే తీసుకోవాలండి. క్రాస్గా తీసుకుంటేనే మెడ పీసులు నీట్గా ఉంటాయి. ఎన్ని సరిపడా ఉంటాయి అన్నీ తీసి పెట్టుకోవాలండి. మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి, అంటే మళ్ళీ కట్ చేసుకోకుండా. నేను దీనికి ఉక్సులు పట్టి కాజా పట్టీల కోసం కూడా లైనింగ్ తీసానండి. నేను కట్ చేసేది నెట్ క్లాత్ కాబట్టి నెట్ని దీన్ని పెట్టేసి కుట్టుకుంటే మందంగా వస్తుంది. దీనికోసం ఒక 3 ఇంచుల ఎడల్పు ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది మామూలుగా వచ్చేసి ఒక 2 ఇంచుల ఎడల్పు వరకు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం. ఇవి అయితే ఎస్ట్ పీస్లు అండి, ఇది దీనికైతే సరిపోయింది. ఇప్పుడు నెట్ బ్లౌజ్ని లైనింగ్ పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి స్టార్టింగ్ చివరి నుంచి చేతులు వేసుకోవాలి, కానీ ఇదంతా నెట్ ప్లెయిన్ వచ్చిందండి. అందుకని నేను ఇటువైపు తిప్పి చేతులు కట్ చేస్తున్నానండి, అంటే గుడ్డ సేవ్ అవుతుంది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి. మామూలుగా ఆపోజిట్ పెట్టి ఇటు కట్ చేస్తున్నాను. మామూలుగా చంక దగ్గర భుజం దగ్గర ప్లెయిన్ వచ్చినా ఏం కాదండి, కానీ చేయి మొత్తం ప్లెయిన్ వస్తే బాగోదు కాబట్టి నేను ఇటువైపు తిప్పి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దీనికి అతుకు పడే మడితే అతుకు కుట్టుకునేటప్పుడు కుట్టుకోవచ్చండి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. నేను బ్యాక్ పార్ట్కి మనం చేతులు తీసిన కళ్ళే చక్కగా తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి లైనింగ్ ఎప్పుడైనా కరెక్ట్గా లైనింగ్ అంతా తీసుకోకూడదండి. ఎక్కువ తీసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం పైన ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని బట్టి పట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి రీకుట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. మామూలుగా కరెక్ట్గా తీసుకోవాలంటే గమ్ము పెట్టి అతికిస్తారు కదా, వాటికి కరెక్ట్గా తీసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎటువైపు క్రాస్ పెట్టి తీసుకున్నాము అలాగనే సేమ్ ఇది కూడా అంతే తీసుకోవాలండి. మనం లైనింగ్ ఇంకో సైడ్ పెట్టి తీసుకొని ఈ పై క్లాత్ ఇంకో సైడ్ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉండదండి. మనం ఎటువైపుకు తీసుకున్నాం అనేది గుర్తుపెట్టుకొని మనకి లైనింగ్ పై పార్ట్ సేమ్గా కట్ చేసుకోవాలి. మనకి చేతులు ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లకి క్లాత్ కట్ చేసుకోవాలి. నెట్ అయితే నెట్, ప్లెయిన్ అయితే ప్లెయిన్, డిజైన్ అయితే డిజైన్. నేనైతే డిజైన్ దాన్ని కట్ చేస్తున్నాను అండి. ఇది మనం ఎలా ఖర్చు కనపడకుండా కుట్టుకుంటాం కాబట్టి ఇది కుచ్చుకోదు కాబట్టి మనకి చెంకిస్తున్నదే నేను కట్ చేశానండి. ఇలా మొత్తం అన్నిటికీ వచ్చేటట్టు మనం కట్ చేసి పెట్టుకోవాలి. లుక్స్ పట్టి కాజా పట్టీల కోసం కూడా మనం లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలి. దీనికోసం కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అంతే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమ సైనింగ్.